బికాజ్ మేము కేక్ కటింగ్ అవేమి కూడా చేయము. అక్కడైతే కేక్ కూడా అరేంజ్ అవుతుంది. అంబియన్స్ వాజ్ వెరీ లవ్లీ అనమాట. నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. కోర్స్ ప్రైసింగ్ కూడా అట్లాగే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. అసలు న్యాయమే చేయలేను. సాగర్ అయితే లిటరలీ అరుస్తారనమాట నన్ను, తినవు పెట్టవు బుఫేకి ఎందుకు దండగ చేస్తావు అని చెప్పేసి. కొంచెం న్యాయం చేయడానికి ట్రై చేస్తారనమాట. కొంచెం సాస్ తీసుకొచ్చి వేస్తున్నారు. అసలు ఫ్రెంచ్ ఫ్రైస్లో సాస్ ఎట్లా తింటారో నాకు అర్థం కాదు. కొంతమంది అయితే అన్నిట్లోనూ సాస్ వేసుకొని తింటారు. ఇంకా టేస్ట్ ఏం తెలుస్తుంది. ఎందుకులేండి, నేను అసలు దానికి కూడా వెళ్ళాను నేను. అండ్ మేము వంతులు వేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఫుల్గా పీకల దాకా పట్టించేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఇది కూడా కొంచెం పాత వీడియోనే అనమాట. సాహత్ బర్త్డేని మేము సిద్దిపేటలో సెలబ్రేట్ చేసుకున్నాం కదా. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్గా రెస్టారెంట్కి అయితే వెళ్తాము. బికాజ్ మేము కేక్ కటింగ్ అవేమి కూడా చేయము. చాలామంది వాళ్ళ స్పెషల్ డేస్ని ఇలా రెస్టారెంట్స్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. అక్కడైతే కేక్ కూడా అరేంజ్ అవుతుంది. అండ్ మేము ఇక్కడ గ్లోబల్ బుఫెటియో అని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్ నెంబర్ 2లో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అంబియన్స్ వాజ్ వెరీ లవ్లీ అనమాట. అండ్ మేము వెళ్ళేసరికి క్రౌడ్ కూడా అంత లేరు. సో నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఒక్కసారి ఈ బుఫే స్ప్రెడ్ చూడండి. డెజర్ట్స్లోనే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. కోర్స్ ప్రైసింగ్ కూడా అట్లాగే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను వీటికి అసలు న్యాయమే చేయలేను. అన్ని ఆప్షన్స్ చూడంగానే నాకు కడుపు నిండిపోతుంది. అండ్ నేను తినేవి చాలా సింపుల్గా ఉంటాయి. కొన్ని స్టార్టర్స్ అండ్ కొన్ని డిజర్ట్స్, దాని తర్వాత డైరెక్ట్గా ఐస్ క్రీమ్ అనమాట. బిర్యానీ, నాన్స్ ఇవేవి కూడా తినను. రెగ్యులర్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు తింటాను, కానీ బుఫేలో తినను అనమాట. సాగర్ అయితే లిటరలీ అరుస్తారనమాట నన్ను, తినవు పెట్టవు బుఫేకి ఎందుకు దండగ చేస్తావు అని చెప్పేసి. బట్ స్టిల్ నేమో నాకు బుఫేనే ఇష్టము. సాగర్ మటుకు కొంచెం న్యాయం చేయడానికి ట్రై చేస్తారనమాట. కొంచెం అటు తిరిగి ఇటు తిరిగి ఆప్షన్స్ వెతుక్కొని వచ్చి కొత్త కొత్త డిషెస్ ఏమైనా కనిపిస్తే కనుక ట్రై చేస్తూ ఉంటారు. అండ్ సాహత్కి అయితే నేను ఇంట్లో అన్నం తినిపించి తీసుకెళ్తాను. బికాస్ తను ఏమీ తినడం నాకు తెలుసు. సో బయటికి వస్తే ఇదిగో చూడండి ఎట్లా మంచింగ్ చేస్తున్నాడో, సో అదే చేస్తూ ఉంటాడు. ఇంటి నుండి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా ఫీడ్ చేసి తీసుకెళ్తాను. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎట్లాగో కుదరదు అని చెప్పేసి. మా ముగ్గురికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ సాహత్ కోసం కంపల్సరీగా ఒకటి ఆర్డర్ చేస్తాం. సో తిను సాస్ తీసుకొచ్చి వేస్తున్నారు. అసలు ఫ్రెంచ్ ఫ్రైస్లో సాస్ ఎట్లా తింటారో నాకు అర్థం కాదు. కొంతమంది అయితే అన్నిట్లోనూ సాస్ వేసుకొని తింటారు. ఇంకా టేస్ట్ ఏం తెలుస్తుంది, యాక్చువల్ టేస్ట్ ఏం తెలుస్తుంది, అంతా సాసే ఉంటుంది. పైగా సాస్ ఏమైనా రియలిస్టిక్గా ఉంటుందా అంటే ఎందుకులేండి, నేను అసలు దానికి కూడా వెళ్ళాను నేను. చాహత్ అసలు ఒక్క చోట కూడా కుదురుగా ఉండడనమాట. బయటికి వెళ్ళామంటే చాలు ఇంకా అటు ఇటు తిరుగుతానే ఉంటాడు. అండ్ మేము వంతులు వేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఈసారి అయితే ఏకంగా బయటికే వెళ్ళిపోయాడు లిఫ్ట్ దగ్గర వరకు. సో తన్ని తీసుకొచ్చి ఇంకా అయిపోయింది నా డిన్నర్ అయితే. ఎంత
ఎంత ఫుల్గా తిన్నా నాకైతే ఐస్ క్రీమ్కి స్పేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ తను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ అడిగాడు అనమాట. సో పనిలో పని నేను కూడా తెచ్చేసుకున్నాను ఐస్ క్రీమ్ని. ఫుడ్ అయితే మాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది. అండ్ డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మా కోసం సెలబ్రేషన్స్కి కేక్ అయితే తీసుకొచ్చారు. సో అదండి, ఫుల్గా పీకల దాకా పట్టించేసి అండ్ ఇంటికైతే బయలుదేరిపోయాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Ah,